శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయం ఘట్కేసర్కు దక్షిణం వైపు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది గోదా రంగనాయక స్వామి ఆలయం. ఇక్కడ రంగనాయక స్వామి అంటే విష్ణు అవతారం. గోదా సమేతుడై గోదాదేవితో అంటే అండాల అమ్మవారితో కలిసి ఉంటాడు. ఇది ఆలయ ప్రాంగణం. భక్తులు లోపలి నుంచి వస్తున్నారు చూడండి. గర్భగుడిని దేవతామూర్తులను తీయకూడదు కాబట్టి ఆ లోపల స్వామివారు గోదాదేవితో కలిసి ఉంటారు. ప్రాచీన ఆలయం, సుమారు 570 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అని మనకు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు రాసిన దాన్ని బట్టి గోపురం చాలా మంచిగా అనిపిస్తుంది, తెల్ల రంగులతో. అక్కడే మనకు కనిపిస్తున్నది ఆలయ ప్రాంగణం అంతా. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదంతా కూడా ఉట్లు కొట్టేటందుకు కావచ్చు. అక్కడ ఒక ఉట్లను గుంజేటటువంటిది పెట్టారు. ఇది ఆలయం పైకి ఎక్కి చూస్తే కనిపించే దృశ్యం. ఆలయంకి ఇట్లా తిరిగేటందుకు, చుట్టూ తిరిగేటందుకు అది ఆ మెట్ల దగ్గర ఉంది. ఇదంతా ఆలయ ప్రాంగణం. మనం ఇప్పుడు గోశాలకు వెళ్తున్నాం. ఇది కృష్ణునికి ఒక గుడి కట్టి దాని పక్కనే గోవులను పెంచుతున్నారు. అదిగో ఇక్కడ గడ్డి కొనుక్కొని వెళ్తున్నారు వాళ్ళు భక్తులు. అక్కడికి వెళ్ళినాక గోవులకు గడ్డి వేయడం కూడా మనం చూస్తుంటాం. పచ్చ గడ్డిని తినిపిస్తున్నారు భక్తులు. అక్కడ 50 రూపాయలకు ఇంత కట్టలాగిస్తున్నారు. ఏదో వాటికి తినిపించి ఆనందపడటం. ఎట్లాగూ భక్తులదే కాక వాళ్ళు కూడా కొని అక్కడ పెట్టినారు వాటి కొరకు. ఇది మనకు భక్తులకు ఒక గోశాల. చక్కగా ఇప్పటికైతే నాకు ఒక 8-9 గోవులు కనిపించినవి. నేను నిన్న కూడా అడగలేదు. గోశాల వెళ్ళి చూసేందుకు మంచి స్థలం గోదా రంగనాయక స్వామి ఆలయం. ఆ గోదాదేవిని గాజుల అమ్మవారు అని కూడా అంటారట. గాజులమ్మ అని. అక్కడ గాజులను పూజారి మొక్కిన వాళ్ళకి అందివ్వడం కూడా చూసిన నేను. గాజుల అమ్మవారని కూడా అంటారు. ఇక ఘట్కేసర్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి డాంబర్ రోడ్డు కూడా ఉంది కాబట్టి చూసి రావచ్చు. ప్రాచీన ఆలయం కూడా కాబట్టి అక్కడ వాళ్ళందరూ మొక్కులు బాగానే మొక్కినట్టున్నారు. కొబ్బరికాయలు కట్టి ఉన్నవి. అందువల్ల మొక్కులు కూడా మొక్కుతారని అర్థమైంది నాకు. ఆలయ చరిత్ర కూడా అక్కడ రాసి ఉంది. నేను ఇక్కడ పెట్టడం లేదు. బోర్డు కింద రాసి ఉంది. గాజుల అమ్మవారిని ఎందుకు అంటారు, భక్తులు ముడుపులు కట్టుకోవడం, కోరికలు తీర్చడం, అట్లాంటివన్నీ రాసి ఉంది అక్కడ. ఇది గోదా రంగనాయక స్వామి ఆలయం. ఏదులాబాద్ ఊళ్ళో, ఏదులాబాద్ అని ఘట్కేసర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏదులాబాద్. అది కృష్ణుని గుడి. గోవులకు ఇష్టడు కాబట్టి గోపాలుడు మళ్ళీ అక్కడ ఒక కృష్ణుని గుడిని కట్టి పెట్టినారు పక్కనే. ఆ గుడి దర్శనం చేసుకోలేదు నేను, క్లోజ్ అయింది కాబట్టి. ఏదులాబాద్లో ఒక మంచి చెరువు ఉన్నది, పెద్ద చెరువు. ఇప్పుడు ఆ చెరువును చూపిస్తున్నా మీకు. వర్షాకాలం అయితే ఇదంతా నిండి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నిలబడ్డ ప్లేస్ కూడా నిండి ఉంటుంది. అందువల్ల ఈ చెరువును కూడా చూడదగ్గ స్థలం లాగా మంచిగా అనిపిస్తుంది. అక్కడ చిన్న బోటు కూడా ఉంది. మరి అది ఎప్పుడు తిరుగుతుందో తెలియదు నాకు. కానీ మొత్తానికి చెరువు బాగుంది, విశాలంగా. ఇప్పటికైతే ఆ దేవుడి దయ వల్ల ఆక్రమణలకు గురి కాకుండా నిండు నీళ్ళతోటి ఉండి పడవలు, చిన్న చిన్న బోట్స్ను వాళ్ళు కనుక ఉపయోగిస్తే మంచి చూడదగ్గ స్థలంగా కూడా అనిపిస్తుంది. నేను నీళ్లను దగ్గర నుంచి తీసిన మంచి ఉంది. ఇది ఏదులాబాద్ ఊళ్ళోని రంగనాయక స్వామి ఆలయము ప్లస్ చెరువు గురించినటువంటి ఒక చిన్న ప్రయత్నం. మనకు దగ్గర ఉన్న ఆలయాలను మనం అప్పుడప్పుడు ఇట్లా అందరికి చూద్దాం. ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నారు. ఆ చెక్క దర్వాజలు అయితే ఒక 15 ఫీట్ల పొడవు ఉన్నట్టుంది.
అక్కడ నిలబడి ఫోటో దిగుతున్నారు చూడండి. పెద్ద ఆ పెద్ద డోర్ కూడా ఒక చిన్న డోర్ చేసి ఉంటుంది, ఎందుకంటే ఆ డోర్ మూసినప్పుడు కింది నుంచి ఆ చిన్న డోర్ నుంచి వచ్చి బయటకు వెళ్ళేటందుకు అనుకూలంగా ఆనాటి కాలం రాజుల కాలం నాటి దేవాలయాల్లాగా డోరు. ఆ రాయి కూడా ఒకటే రాయి అంత పొడుగ్గా, ఒక మన చౌకోట్ అంటాం కదా డోర్ ఎక్కించేటందుకు, అలాంటి ఒక డోర్ ఓపెనింగ్ ప్రాంగణం లాగా ఆ పెద్ద రాయి ఒకటి ఆనాటి కాలంలో. ఇది గుడి గోపురం, ఇది ఎంత అందంగా ఉందో చూడండి, ఏదులాబాద్ దగ్గర.